మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐబొమ్మ రవికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్. ఐబొమ్మ రవికి కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. సో 5 రోజుల పాటు పోలీసులు ఇంట్రాగేట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి ఒక కొత్త సంచలనం. ఐబొమ్మ రవిని నేను బయటకు తీసుకొస్తాను అని లాయర్ సలీం ఒక ప్రకటన చేశారు. ఐబొమ్మ రవి కోసం పనిచేయబోతున్నా ఆయన త్వరలోనే బెయిల్ మీద బయటకు తీసుకొస్తా అని చెప్పి లాయర్ సలీం చెప్తున్నారు. లాయర్ సలీం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేమసే. సంచలనం సృష్టించినటువంటి కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాస్ను కూడా ఇదే విధంగా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ లాయర్ గారు మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. లాయర్ గారు నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం వల్లి గారు. నమస్కారం సార్, బాగున్నారా? చాలా బాగున్నాం సార్. సార్, ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన దగ్గర నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది ఈ కేసు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కూడా వేల కోట్ల నష్టం జరిగింది ఈ పైరసీ వల్ల, ఈ రవి వల్ల అని చెప్పి పోలీసులు సీరియస్గా దీని మీద దృష్టి పెట్టారు, ఇన్వెస్టిగేట్ చేశారు. అతన్ని కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. రేపటి నుంచి కస్టడీకి తీసుకొని కూడా 5 రోజుల పాటు విచారించబోతున్నారు. మరి ఈ కేసులో ఇండస్ట్రీకి ఇంత నష్టం కలిగించిన కేసులో పోలీసులు ఇంత సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఈ కేసులో అతడి తరఫున మీరు వాదించడానికి ఎందుకు ముందుకు వచ్చారు? ఏం చెప్తారు కారణం? ఫస్ట్ పాయింట్, రవి ఇస్ బిలాంగ్స్ టు విశాఖపట్నం. సెకండ్ పాయింట్, రీజనల్ ఫీలింగ్స్ విత్ విశాఖపట్నం. థర్డ్ పాయింట్, రవి చేసిన పుణ్యంకి మాస్ సపోర్ట్ అతనికి వస్తుంది. సో ఈ 3 విషయాల్లో ఈ కేసు నేను వాదిస్తున్నాను సార్. అంటే మాస్ పీపుల్ నుంచి అతనికి మద్దతు ఉంది కాబట్టి వాదిస్తున్నాను అంటారు. 100%, 200%. కానీ ఒక లాయర్గా అతను కరెక్ట్ చేశాడా, రాంగ్ చేశాడా, అతను చేసింది మంచిదేనా, ఎవరికైనా నష్టం కలిగించాడా, వీటి గురించి ఏం మాట్లాడరా? లేదు, నేను క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఉన్నాను. వాడు చేసాడా చేసేలేదు కోర్ట్ విల్ డిసైడ్. కానీ ఆయన చేసిన ప్రతి నేరంకి నేను డినై చేస్తాను. ఆయన చేయలేదు అంటారు. సో ఇది ఇస్ మై డ్యూటీ. అంటే ఇప్పటికీ మీరు ఆయన తప్పు చేయలేదని నమ్ముతున్నారు, అందుకే ఈ కేసు వాదించడానికి ముందుకు వచ్చారు. 100% ఇట్స్ ట్రూ. ఓకే సార్, మొన్న ప్రెస్ మీట్ చూసారా? అతను అరెస్ట్ అయిన తర్వాత సజ్జనర్ గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడిన ప్రెస్ మీట్ చూసారా? చూశాను. అంటే పైరసీ వల్ల ఎంత నష్టం కలిగింది, చాలామంది పోలీసులను కూడా టార్గెట్ చేసి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదవుతాయి, మీరు పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడితే. ఇవన్నీ కూడా వారు మాట్లాడినట్టు పరిస్థితుంది. ఇప్పుడు ఈ కేసులో ఐబొమ్మ రవిని మీరు బయటికి తీసుకొస్తాను అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏమని చెప్తారు, ఎలా వాదిస్తారు? రూల్ ఆఫ్ లా కింద ఉంది. బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అని ఒక కోర్టు ఉంది తెలుసా. ఆయన ఈ నేరం చేశాడా చేయలేదు, ఆల్ ఫ్యాక్ట్ విల్ కమ్ టు ద ఆఫ్టర్ ద ట్రయల్. బిఫోర్ ట్రయల్ దిస్ ఇస్ ఆల్ అలిగేషన్స్. అలిగేషన్ బేస్డ్ ఆన్ అలిగేషన్స్ మనం జైల్లో పెట్టాలి కదా. అలిగేషన్స్ ని ప్రూవ్ చేయాలి. సో ఆ భారం పోలీస్ మీద ఉంది. సో ఆ వేసిన అలిగేషన్స్ కి నేను కడగాలి. ఒక మంచి ముత్యాలని పాల ఎలా కడుగుతారు అలా కడిగి అతను బయట తీయాలి. ఆ భారం నా మీద ఉంది, ఆ రెస్పాన్సిబుల్ నా ఉంది అని నేను నమ్ముతాను. అదే విధి విధానంలో నేను ఈ కేసుని వాదిస్తాను. సార్, మీరు సీనియర్ అడ్వకేటు. ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి సెక్షన్స్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను సార్. ఇతరుల ఆస్తి తస్కరణకు సంబంధించి 318 ఆఫ్ 4 ఒకటి ఉంది. ఇది కనుక రుజువైతే 7 ఏళ్ల శిక్ష పడుతుందంట. అలాగే వేరే వాళ్ళ ఫోటోలు కావచ్చు, ఐడీలు కావచ్చు, వాళ్ళ అడ్రస్లు కావచ్చు, ఈ విధంగా వాడుకున్న దానికి సంబంధించి ఐటీ యాక్ట్ కింద 66C, ఈ వీటి కింద, ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఐటీ యాక్ట్ కింద చాలా సీరియస్ సెక్షన్స్, సివియర్ సెక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక దాంట్లో 3 సంవత్సరాలు, ఒక దాంట్లో 7 సంవత్సరాలు నేరం రుజువైతే పడే శిక్షలకు సంబంధించి సమాచారం. ఈ సెక్షన్లన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది సార్ మీకు? అది సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి. అంటే పెద్ద కేసు, పెద్ద సెక్షన్స్ కాదు. అది సింపుల్ గా దాన్ని ఆ కేసులో మనం అక్విటల్ చేస్తాం. అది నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకం చేసి చూపిస్తాం సార్. ఇప్పుడు కాపీరైట్ యాక్ట్ కరెక్ట్. కానీ చెప్పేది ఏముంది అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, పోలీసు ప్రెస్ కాన్ఫరెన్స్ లో 22,000 crore వాళ్ళు ఇది చేశారని.
కానీ అది ఇదే మాస్ పీపుల్ అంటున్నారు 23,000 crores మాకు దానం ఇచ్చాడు మహానుభావుడు అని ప్రజలు అతనికి హీరో వర్షిప్ చేస్తున్నారు. దానికి ఏమంటారు మీరు చెప్పండి? సరే ఈ కేసు వాదించడానికి ముందుకొచ్చిన తర్వాత ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఎవరన్నా మిమ్మల్ని మీతో మాట్లాడారా? లేదు లేదు. మీడియాని మాట్లాడుతూ వాళ్ళ ఫాదర్ మాట్లాడాడు. నేను రేపు వెళ్లి అతనితో కూడా మాట్లాడాలి. ఆహ్, ఎవరు మన ఐబొమ్మ రవితో. సో, నా ఫ్రెండ్ శ్రీకాంత్ దీన్ని ఫాలో అప్ చేస్తున్నాడు. సో, ఆహ్, రేపు నేను వెళ్ళిన తర్వాత ఈ పోలీస్ కస్టడీలో కూడా మన సమక్షంలో విచారించాలి కదా! సో, దాన్ని మనం ప్రొటెక్షన్ చేద్దాం. అతనికి మా సమక్షంలోనే విచారించాలి. విధి విధానాల్లో మనం ఫాలో అవుతాం సార్ ఈ కేసు. రవి వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడారా మీరు? ఆ! రవి వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడాను. చాలా మంచిగా మాట్లాడాను. చాలా చక్కగా మాట్లాడారు. ఈరోజు హ్మ్. కూడా నేను ఫోన్ చేసి కూడా అడిగాను ఆయనకి భోజనం చేశారా లేదా బాబాయ్ గారంటే, లేదు కొడుకు చేస్తున్నాను నేను. భోజనం పెరుగన్నం తింటున్నాను అది ఇది అన్నారు. సో, ఇది చేశాను. ఈ కేసు అడిగాను. గురించి ఏమన్నా మాట్లాడారా వాళ్ళ ఫాదరు? త్వరగా ఏమన్నా బయటకొచ్చే అవకాశం ఉందా అని చెప్పి ఆయన ఏమన్నా అడిగాడా? లేదు ఆయన అదే అన్నాడు. ఇంకా మీ పెద్ద మనుషులు వచ్చారు. మీరు న్యాయం చేయండి మా బాబుకి అని ఆయన ఆయన నాతో ఉన్నారు. మీరు మహానుభావుడు మీరు వచ్చి ఆ కేసు వాదిస్తా అన్నారు. చాలా నేను హ్యాపీ ఫీల్ అయ్యానని ఆయన అన్నారు. ఆయన గతంలో గూడా మాట్లాడారు. అంటే ఆయన రవి అరెస్ట్ అయిన తర్వాత గూడా మీడియాతో మాట్లాడారు. నాకు తండ్రి కొడుకుల మధ్య బంధం సరిగ్గా లేదని అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాడు. అసలు ఈ పనులు చేస్తున్నాడని గూడా నాకు తెలీదు. ఇంత సంపాదించాడని గూడా నాకు తెలీదు. మేము మేము చూపించిన అమ్మాయిని గూడా అతను పెళ్లి చేసుకోలేదు. వేరే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విడాకులయిపోయినాయి. చాలా అసంతృప్తిగా మాట్లాడిన పరిస్థితుంది. ఇప్పుడు మీరు కలిసినప్పుడు ఎలాగైనా బయటికి తీసుకురండి నా కొడుకుని అన్నాడా? యెస్. అదేగా ఎలా ఉంటదంటే అంటే అజంప్షన్ ఎలా ఉంటది? అనుమానం ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఆ కొడుకు మీద కేస్ పెట్టారు. నా మీద కూడా పెడతారేమని ఆ భయంతో ఆ మాటలు చెప్పాడు ఆయన. కానీ ఆ నేను మాట్లాడిన తర్వాత నేను ఇచ్చిన కాన్ఫిడెన్స్ తర్వాత ఆయనకి ఒక బలం వచ్చింది. సో, బలం వచ్చిన తర్వాత ఆయన వర్షన్ చేంజ్ చేశాడు. నేను నమ్ముతాను. ఓకే. రవిని ఎప్పుడు కలవబోతున్నారు సార్? రేపు కలుస్తాను సార్. రేపు మాక్సిమం ఐ విల్ ట్రై టు మీట్ హిమ్ టుమారో. సో, ఫర్దర్‌గా ఏముంటది ఆల్ ఆహ్, మీడియా మా కస్టడీకి ఫ్రెండ్స్‌కి తీసేసుకున్నారు తెలియజేస్తాను. గదా! పోలీసులు కస్టడీలో ఉంటారు. మీరు కలిసే స్కోప్ అదే. ఉంటుందా? లేదు. పోలీస్ కస్టడీలో ఇస్తే లాయర్ సమక్షంలోనే విచారించాలి. 41 డి సిఆర్‌పిసిలో అది ప్రొవిజన్ ఉంది. మా సమక్షంలో ఇది విచారించాలి. మరి థర్డ్ డిగ్రీ యూజ్ చేయరాదు. అతనికి ఏమంటారు పెయిన్‌ఫుల్‌గా ఇది చేయరాదు. ఇంటరాగేషన్ చేయరాదు. అతనికి టైమ్ టు టైమ్ భోజనం ఇయ్యాలి. మంచి వెంటిలేషన్‌లా పెట్టాలి. గౌరవంగా మాట్లాడాలి. అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేయరాదు. వేరే ఏమంటారు ఇల్ ట్రీట్మెంట్ చేయరాదని రూల్ ఆఫ్ లా ఉంది. ప్రతి 48 అవర్స్‌కి హాస్పిటల్‌కి కూడా చూపించాలి. అది రూల్ ఆఫ్ లా ఉంది. ప్రొసీజర్ ఆఫ్ లాలో అది ఉంది. అంటే చెప్పండి సార్. కోర్ట్ నుంచి ఆ పర్మిషన్ వచ్చిందా లాయర్స్‌కి? అ అదే. నేను ఇప్పుడు చూడాలి. ఇప్పుడు మీరు మాట్లాడతాం కదా! ఆఫ్టర్ మీతో డిబేట్ అయిన తర్వాత నేను మాట్లాడి నేను అప్‌డేట్ అయితాను సార్. అది కండిషన్ 100% ఉంటదది ఆర్డర్‌లో. ఓకే. ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ కింద, ఐటీ యాక్ట్ కింద ఈ సెక్షన్స్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు బెయిల్ రావటానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఒకవేళ వస్తే ఎన్ని రోజుల్లో అతను బయటకొచ్చే అవకాశం ఉంది సార్? వస్తే 1 వీక్‌లోనే రావాలి. ఎందుకంటే అన్ని బెయిలబుల్ కేసులున్నాయి. పెద్ద ఆహ్, కేసు లేదు. ఎందుకంటే దాంట్లో డెత్ పెనాల్టీ అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదు కదా! అప్ టు 7 ఇయర్సే ఉంది. అరెస్ట్ కుమార్ గైడ్‌లైన్స్ కింద 7 ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న ఆహ్, ఆహ్, కేసుల 41 నోటీస్ ఇచ్చేసి కేసుని విచారించాలి. కానీ ఇది సోషల్ మీడియా వల్ల హైప్ అయింది. సో, దానివల్ల పోలీసు పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద వాళ్ళు ఇది జైలుకి పంపించారని నేను నమ్ముతున్నాను. హ్మ్. ఇప్పుడు 7 ఇయర్స్ ఉన్నా గాని అది బెయిల్ వచ్చే సెక్షన్సే. 100% సెక్షన్. బెయిలబుల్ సెక్షన్. అన్ని బెయిలబుల్ సెక్షన్. ఆ! బెయిలబుల్ సెక్షన్స్. ఓకే. సార్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీ చాలామంది ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారు. తీరని నష్టం చేశాడు రవి. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు. అసలు జైలు నుంచి బయటికి రావద్దు. అంత నష్టపోయాం రవి వల్ల అని చెప్పి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడుతున్నారు. పోలీసులకి హ్యాట్స్ ఆఫ్‌లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో మీరు అతన్ని బయటికి తీసుకొస్తాను, సేఫ్‌గా తీసుకొస్తాను, అతడిది తప్పు లేదని చెప్పి నిరూపిస్తాను. ఈ మాటలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేసే అవకాశం లేదా? లేదంటే పోలీసుల నుంచి మీరు వాదించొద్దు, మీరు కేస్ టేకప్ చేయొద్దు, ఇలాంటి ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఏమి లేదంటారా? లేదు అస్సలు లేదు. కోడికత్తి కేసులన్నీ రాలేదండి. ఈ కేసులో ఎలా వస్తదో చెప్పండి మీరే. అదేదో
సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధిత ఉంటే కూడా రాలేదు. సో అలా కాదు. సమాజంలో చాలా ఏమంటారు, ఒక టాలరేట్ మెచ్యూర్డ్ సమాజం ఉంది. అలా ఎవరు అలా చేయరు. అలా చేస్తే కూడా వాళ్ళు ఏమంటారు, కాన్సిక్వెన్స్ ఉంటది కదా, అది ఫేస్ చేయడానికి భయపడతారు. అలా ఎవరు చేయరు. ప్రతి ముద్దాయికి ఒక అడ్వకేట్ కావాలి. అది రూల్ ఆఫ్ లా. అది ఆర్టికల్ 20 క్లాస్ 1 కింద ప్రతి ఒక ముద్దాయికి లాయర్ కావాలి. అది రాజ్యాంగంలో ఉన్న ఇది పవర్ అది. రాజ్యాంగం అబౌట్ ఆల్ మ్యాటర్స్. దాని కింద అన్ని సెక్షన్స్ ఉంటాయి. బిఎన్ఎస్ దాని కింద ఉంటది. బిఎన్ఎస్ఎస్ కూడా దాని కింద ఉంటది అని నేను మీకు వాయా మీడియా చెప్పాను. సార్ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్స్, ఐటీ సెక్షన్స్ చాలా చాలా సింపుల్, ఇవి ఈజీగా బయటకు తీసుకొస్తానని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నారు మీరు. ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తుంది. ఎందుకంటే ఇతను 20% ఈ పైరసీ వల్ల సంపాదించాడు, 100 కోట్ల రూపాయలు. 80% బెట్టింగ్ యాప్స్, యాడ్స్ వల్ల తీసుకున్నాడు, 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇవంతా అక్రమ సంపాదన అని కూడా ఒక వార్త వస్తుంది. ఈడీ ఎంటర్ అయితే గనక, ఈడీ సెక్షన్స్ పెడితే గనక అప్పుడు ఏం చెప్తారు? లేదు, ఈటీ సెక్షన్ పెడితే ఇంకా 6 మంత్ వరకు బెయిల్ రాదు. అది ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి, కవిత గారు, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం ఫేస్ చేశారు కదా. దాంట్లో అంత ఈజీ జాబ్ కాదు. బిఎన్ఎస్ఎస్, ఐపీఎస్, ఐటీ యాక్ట్ ఉంటే ఇమీడియట్ బెయిల్ వస్తుంది. దాంట్లో అంత ఇది లేదు. కానీ ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒకసారి ఇది అయితే చాలా, అది స్పెషల్ యాక్ట్. అది ఎన్డీపీఎస్ యాక్ట్, మనీ లాండరింగ్ యాక్ట్, అది చాలా స్పెషల్ యాక్ట్. దాంట్లో బెయిల్ వచ్చేది చాలా తక్కువ ఛాన్స్. ఇప్పుడు 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 మీరు వారికి రవి తరఫున వాదించడం కావచ్చు, బెయిల్ పిటిషన్లు వేయడం కావచ్చు, ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు ఈడీ ఎంటర్ అయిపోయి సెక్షన్స్ నమోదు చేస్తే మీకు కూడా కష్టం అవుతుంది అనుకుంటా. అంటే కష్టం, చాలా కష్టం. ఇప్పుడు ఇప్పుడు కోడికత్తి కేసు పోలీసులు తీసుకున్నారు, సిట్ కు విచారించి. దాని తర్వాత ఎన్ఐకి వెళ్ళింది. ఎన్ఐ తర్వాత మనం 6 మంత్ల బెయిల్ తెచ్చేసాం అతనికి. మరి ఎన్ఐ వెళ్ళి హైకోర్టు అప్రోచ్ అయితే బెయిల్ క్యాన్సిల్ అయింది. మరి క్యాన్సిల్ అయిన తర్వాత, హైకోర్టు క్యాన్సిల్ అయిన తర్వాత కింద కోర్టు బెయిల్ ఎన్ఐకి భయపడవు. మరి అదే హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది. హైకోర్టు ఇచ్చిన తర్వాత మరి అదే ఎన్ఐఏ సుప్రీంకోర్టుకు వెళ్ళింది క్యాన్సిలేషన్. సో సో అంతవరకు ఉంటుంది. అంటే ఒక ఏమంటారు, ఒక వ్యవస్థ, ఒక సంస్థ. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ వ్యవస్థ కదా. పోలీస్ అంటే చాలా ఏమంటారు, మంచోళ్ళు. కానీ ఈడీ అలా కాదు. వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ గా ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఫోర్స్ యూజ్ చేస్తారు. సో జైల్లో పెట్టాలని వాళ్ళు చాలా గట్టిగా కోర్టుకి కన్విన్స్ చేస్తారు. కోర్టు మాక్సిమం కన్విన్స్ అవ్వదు. సో దాన్ని మనం కన్విన్స్ చేసి ఆ ఆ, ఒక ముద్దకి బయట తీయాలి. విధి విధానాలు మనం. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ బెయిల్ రాలేదనుకోండి, ఇక్కడ నాంపల్లి కోర్టులో హైకోర్టుకు వెళ్ళటం, అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే పై కోర్టుకు వెళ్ళటం, ఇట్లా చేస్తారా? 100% ఇప్పుడు లాలా విండోస్ ఉన్నాయి. ఇప్పుడు కింద కోర్టు ఇవ్వకుంటే హైకోర్టు వెళ్ళాలి. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇవ్వకుంటే డబుల్ బెంచ్ కి వెళ్ళాలి. డబుల్ బెంచ్ ఇవ్వకుంటే సుప్రీం కోర్టుకి వెళ్ళాలి. ఫండమెంటల్ రైట్ ఉంది. బెయిల్ ఇస్ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ ఎక్కడ వైలేషన్ అవుతుందో, సో దాని మీద మనం వాదించి ఆయనకి బయట తీసుకురావాలి. అది నా ఏమంటారు, వృత్తి ధర్మం, ధర్మ పోరాటం ఒక అడ్వకేట్. ఓకే. లాయర్ సలీం గారు, అంటే మీరు ఈ కేసు ఎలా ఉన్నా సరే రాష్ట్రంలో ఏదన్నా సంచలనం నమోదైతే ఆ కేసును టేకప్ చేసి ఈయన సంచలనమైనటువంటి కేసులే వాదిస్తాడు, ఇలాంటి పేరు కోసం ఏమన్నా పరితపిస్తున్నటువంటి లాయర్గా చూడాలా, లేకపోతే నిజంగా రవిని బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక తపన ఇది చేస్తామన్నారా ఈ కేసు టేకప్ చేయడానికి? ఎట్లా చూడాలి? అదే మీ అజంప్షన్, మీరు ఎలా ఆలోచించేసేది అది అప్ టు యూ. దట్ ఇస్ యువర్ ఐస్ విల్ ఫీల్ వాట్ ఐఎమ్ డూయింగ్. తెలుసా, నా మనశ్శాంతి మీడియా కోసం నేను మీడియా చేస్తున్నా. అటెన్షన్ ని గ్రాప్ చేయాలి. రాష్ట్రంలో ఏది సంచలనం ఉంది దాన్ని టేకప్ చేస్తే ఉంటుంది, ఆ మసాలా ఉంటుంది అన్నట్టు టేకప్ చేస్తారా? ఎట్లా ఈ కోడికత్తి కావచ్చు, గులకరాయి కావచ్చు? అలా కాదు. ఒక సవాల్ చేసే మనిషిగా నేను నిలబడాను. ఒక సవాల్ చేసే మనిషిగా నేను ఆ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఒక రికగ్నైజ్ అవుతున్నానని ఆ కోణంలో నేను పని చేయవచ్చు. కానీ అలా నేను పబ్లిసిటీ రావాలి అది చేయను సార్. ఓకే సార్. ఆ, కొంతమంది సామాన్య మధ్యతరగతి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. రవి ఐబొమ్మ వల్ల ఆయనకి సపోర్ట్గా అనిపిస్తుంది. చాలా సినిమాలు వాళ్ళు మరి ఇట్లా పైరసీ చూసి, ఏదంటే థియేటర్లకు వెళ్ళో లేకపోతే మల్టీప్లెక్స్కి వెళ్ళో చాలా ఖర్చు అవుతుంది కాబట్టి మేము ఈజీగా సినిమాలు చూస్తున్నాం కాబట్టి రవికి సపోర్ట్ చేయొచ్చు. కానీ అట్లా మీరు పోస్టులు పెట్టడం, పోలీసులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నారు. పర్సనల్గా ఈ కేసు టేకప్ చేసిన తర్వాత ఎవరన్నా నార్మల్ పీపుల్, కామన్ మ్యాన్స్ మీకు ఏమన్నా ఫోన్ చేశారా ఈ కేసు తీసుకున్నందుకు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ ఇలా చేసినట్టు? చేశారు, చాలా మంది చేశారు సార్.
సలీం గారికి సలాం అని ఫోన్ చేశారు, మెసేజ్లు పెడుతున్నారు. మీరు మీరు వచ్చిన తర్వాత ఇంకా అతను సేఫ్ అని, మీరు మీరు వచ్చిన తర్వాత విక్టరీ వన్ సైడ్ అని చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు, ఫోన్ కూడా చేశారు. మీ రిప్లైస్ ఏంటి సార్? రిప్లై లేదు. ఇంకా ఐబొమ్మ రవికి బయట తీసుకురావాలి, ఇంకా ఆయన ఒక ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయడానికి సపోర్ట్ చేయాలి, అదే ఉంది నా ఇది ఉంది, ఏమంటారు, ఇది చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాను. సార్ అతన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత బెయిల్ మీద బయటికి మీరు తీసుకొచ్చారనుకుందాం. యథావిధిగా ఉమ్. ఇప్పుడు క్లోజ్ అయిపోయినటువంటి ఐబొమ్మ వెబ్సైట్ని మళ్ళీ రన్ చేసే విధంగా మీరేమైనా ప్రయత్నం చేస్తారా? లేదు, అది చేశాను నేను. నా డ్యూటీ ఓన్లీ ఐబొమ్మ రవికి జైలు నుంచి బయట తీసుకురావాలి, ఆ కేసు వాదించాలి, ఆ కేసులో అతను అక్విటల్ చేయాలి. అది ఇంకా ఫర్దర్ మ్యాటర్ లా నేను ఇది కదా, ఇంకా ఫర్దర్ మ్యాటర్ వేరే కేసులో కదా, అది వాదించి వాళ్ళకి న్యాయం చేయాలి. అది ఆయన నేను చేసే అంటే ఆయన ఆయన ఉపాధిని దెబ్బ కొట్టారు, ఆయనకి ఎట్లా బతకాలి, అదే కదా ఆయనకి జీవనాధారం, అది మళ్ళీ ఆయన రన్ చేసుకోవాలి, ఇలాంటివి ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? లేదు, అది అది ఈ ఏ కేసులో కూడా నేను అది ఎంటర్టైన్ చేయను. మీరు ఈ కేసు తీసుకున్నాను, న్యాయం చేశాను, ఇదిగో నీకు ఈ లైఫ్ ఇచ్చేసాను, నీకు ఫర్దర్ గా అలా మిస్టేక్ చేయొద్దని కూడా నేను సజెషన్ ఇస్తాను. ఎందుకంటే గాంజా కేసులు ఎక్కువ వాదిస్తాను, సో నువ్వు మరోసారి అలా చేయొద్దు బాబు అని నేను మోరల్ గా వాళ్ళకి టీచింగ్ చేస్తాను. అది ఒక చాలామంది ఇది. మీకు మెసేజ్ చేసి ఐబొమ్మన్ రవిని మీరు బయటికి తీసుకొచ్చేస్తారు, మాకు ఆ నమ్మకం ఏర్పడిందంటే ఆయన బయటకు వస్తే మళ్ళీ వాళ్ళు సినిమాలు చూసుకోవచ్చు ఫ్రీగానే కదా, ఆ ఉద్దేశంతోనే కదా మీతో కనెక్ట్ అయిన వాళ్ళు. నేను ఫ్యూచర్ నేను అదర్శం చేయలేను, చూసా అది ఏముంటది. కానీ ఆ ఆయనకు వచ్చిన సపోర్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది అసలు. ఈ ఒక ఇప్పుడే నేను చదివాను, ఆయన 22,000 కోట్లు లాస్ చేశారంటే 22,000 మన బీద ప్రజలకు పంచారని ఇది చేశారు. సలీం గారు, మీకు మేము ఫీజులు ఇస్తాం, మీకు మేము డబ్బులు ఇస్తాము, మీరు రవికి మాత్రం బయట తీయండి అని గట్టిగా మెసేజ్ పెట్టేశారు. అది చూస్తే నేనే నా మనశ్శాంతి ఇది ఉంది. నాకు ఆ మెసేజ్ చదివిన తర్వాత నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది ఈ కేసు మీద. కానీ అతను చేసినటువంటి నష్టం చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకి విరుద్ధంగా అతను వ్యవహరించినటువంటి దాన్ని చూడలేదా మీరు? లేదు, ఇప్పుడు అదే కదా, ఇప్పుడు రాబిన్ హుడ్ ఏంటంటే టాలీవుడ్ రాబిన్ హుడ్ దొంగతనం చేసి ఫిల్మ్స్ బీద ప్రజలకు పంచాననే కదా. అందుకే ఆయన ఫాలోయింగ్ అవుతుంది నేను నమ్ముతున్నాను, వలి గారు. అంటే సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం వచ్చింది కదా సార్, ప్రొడ్యూసర్లు నష్టపోయారు కదా సార్, కొత్త కొత్త సినిమాలు గంటలో వెబ్సైట్లో కనిపిస్తున్నాయి కదా సార్, వాళ్ళు నష్టపోయాము, మాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది అని చెప్తా ఉన్నారు ప్రతి ప్రొడ్యూసరు. అది దోపిడీదారుల సొమ్ము పేద ప్రజలకు వెళ్ళినట్టు ఎట్టా అవుతుంది? ఇప్పుడు ఆ విషయంలో తన ఆత్మ సాక్షి ఏముంది, రవి చెప్పాలి, కానీ నేను అలా చెప్పాను. నాకున్న వృత్తి ధర్మం ఏముంది, ఆయన పెట్టిన అలిగేషన్స్ కి నేను డినై చేసి అతను బయటకు తీసేసి ఈ కేసు నుంచి అతనికి అక్విటల్ చేయాలి, విధి విధానం నేను ఉంటాను అంతే. ఫైనల్గా ఈడీ ఎంటర్ అవ్వకపోతే మీకు ఈజీ ఆయన బయటికి తీసుకురావటం, అయితే మాత్రం 6 నెలల వరకు షూర్, ఏం చేయలేమంటారు. 6 నెలలు చేయించండి. ఓకే, సో చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతున్నది. మీరు రేపు రవిని కలుస్తామని కూడా అంటా ఉన్నారు. మీరు రవిని కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కాంటాక్ట్ అవుదాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడదు. థ్యాంక్ యూ.